2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి భారతదేశాన్ని కలిచివేసింది. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న ఈ దాడి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. బహవల్పూర్, మురిడ్కే, కోట్లీ వంటి ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త సమయంలో తుర్కీయే పాకిస్తాన్కు సహాయం చేయడం భారత్ జీర్ణించుకోలేకపోయింది. భారత్పై డ్రోన్ దాడులకు 300 నుండి 400 టర్కిష్ డ్రోన్లను మన శత్రుదేశమైన పాకిస్తాన్కు సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయి. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థ సాయంతో ఈ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయినప్పటికీ తుర్కీయే చేసిన ఈ పనిని భారతీయులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. 2023లో తుర్కీయేలో సంభవించిన భూకంపం సమయంలో భారత్ అందించిన మానవతా సాయాన్ని మరచి తుర్కీయే పాకిస్తాన్కు సహకరించడం పట్ల భారతదేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ దేశ టూరిజాన్ని బ్యాన్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో #బాయ్కాట్ టర్కీ ట్రెండ్ని మొదలుపెట్టారు. తుర్కీయే పర్యాటక రంగాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో ఇస్తాంబుల్, కపడోసియా వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అంతేకాక తుర్కీయే నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులను కూడా వద్దు అనే సెంటిమెంట్ బలపడుతోంది. ఈ బహిష్కరణ కారణంగా టర్కీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలైన ఈజ్ మై ట్రిప్, ఇక్సిగో, కాక్స్ అండ్ కింగ్స్ సంస్థలు తుర్కీయే, అజర్బైజాన్కు బుకింగ్లను నిలిపివేశాయి. గోవాలోని కొన్ని హోటల్ సర్వీసులు తుర్కీయే పౌరులకు వసతి సౌకర్యాలను నిరాకరిస్తున్నాయి. 2024లో దాదాపు 2.75 లక్షల మంది భారతీయ పర్యాటకులు తుర్కీయేని సందర్శించి దాదాపు 3,000 కోట్ల ఆదాయాన్ని అందించారు. అయితే ఇప్పుడు ఈ బహిష్కరణ కారణంగా ఆ దేశ టూరిజం రంగంలో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు భారత్ నుంచి తుర్కీయేకి జరిగే యాపిల్ దిగుమతుల నిలిపివేత ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే తుర్కీయే యాపిల్స్పై నిషేధం విధించే ఉద్యమం ఊపందుకుంది. పూణేలోని వ్యాపారులు తుర్కీయే నుంచి యాపిల్స్ దిగుమతిని పూర్తిగా నిలిపివేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా విస్తరించి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ నుంచి యాపిల్స్ను దిగుమతి చేసుకునేందుకు ఆర్డర్లు పెడుతున్నారు. బెంగళూరులో తుర్కీయే వ్యతిరేక క్యాంపెయిన్ జోరందుకోవడంతో పాటు స్థానిక వ్యాపారులు, పౌరులు టర్కీ ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని బహిష్కరిస్తున్నారు.